In fermentation, say by yeast, the incomplete oxidation of glucose is achieved under anaerobic conditions by sets of reactions where pyruvic acid is converted to CO2 and ethanol. ఎప్పుడైతే ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ అన్నది పూర్తిగా ఆక్సిడైజ్ అవ్వదు మీన్స్ క్రబ్ సైకిల్లో పార్టిసిపేట్ చేయకుండా పైరువిక్ యాసిడ్ అనేది డైరెక్ట్గా ఇథనాల్ అండ్ CO2గా కన్వర్ట్ అవుతుంది. ద ఎంజైమ్ పైరువిక్ యాసిడ్ డీకార్బోలేస్ అండ్ ఆల్కహాల్ డీకార్బోలేస్ catalyzes reactions. పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అండ్ ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అన్నవి ఎంజైమ్స్. ఇవి అమైనో యాసిడ్స్తో తయారై ఉంటాయి. సపోజ్ 500 అమైనో యాసిడ్స్ కానీ 300 అమైనో యాసిడ్స్తో కానీ తయారై ఉంటాయి. అమైనో యాసిడ్స్ అనేవి మనకి చూడడానికి ఎలా ఉంటాయి, ఇలాంటివి 500 కానీ 300 కానీ ఇవి ఎంజైమ్స్. అదర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ పైరువిక్ యాసిడ్. బ్యాక్టీరియా అయితే మనకి పైరువిక్ యాసిడ్ నుంచి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్యాక్టీరియా అది ఒకవేళ ఈస్ట్ అయితే మనకి పైరువిక్ యాసిడ్ నుంచి ఇథనాల్ అండ్ CO2 ప్రొడ్యూస్ చేస్తుంది. అదే బ్యాక్టీరియా అయితే పైరువిక్ యాసిడ్ నుంచి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ యూస్ చేసుకుని లాక్టిక్ యాసిడ్స్లో ఫంక్షనల్ గ్రూప్ COOHలో ప్రోటాన్ H+ సపరేట్ అయ్యి మిల్క్ కార్డ్లో ఉన్న ప్రోటీన్స్తో నెగిటివ్ చార్జెస్ ఉన్న ప్రోటీన్స్తో బైండ్ అవుతుంది. అప్పుడు అవి రిపెల్ కాకుండా న్యూట్రల్ అవుతాయి. న్యూట్రల్ అవడం వల్ల అవి వీక్ ఇంటరాక్షన్స్ క్రియేట్ అయ్యి అందులో ఉన్న కోవలెంట్ ప్రోటీన్స్ అనేవి ఒక ప్లేస్లో ఫామ్ అవుతాయి. సో దే ఆర్ అప్పుడు ఈ మిల్క్ అనేది లిక్విడ్ నుంచి థిక్ ఫామ్ సాలిడ్లోకి క్రియేట్ అవుతుంది. The steps involved are shown in animal cells also like muscles during exercise where oxygen is required for cell destruction. Pyruvic acid is reduced to lactic acid. మీన్స్ ఒకవేళ మజిల్ సెల్స్లో కూడా ఆక్సిజన్ లేకపోతే పైరువిక్ యాసిడ్ నుంచి లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది హ్యూమన్స్లో. సో మనం డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటే ఈ పైరువిక్ యాసిడ్ అనేది క్రబ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది. The reducing agent is the reducing agent is NADH plus H plus, which is reoxidized to NAD plus in both the processes. Reducing agent అన్నది NADH plus H plus. అంటే NADH అనేది కంప్లీట్గా యూజ్ అవుతుంది. అంటే హైడ్రోజన్ని ఈ కాంపౌండ్కి ఇస్తుంది. ఆ కాంపౌండ్లో మనకి ఇథనాల్ అవుతుంది.
లేదా లాక్టిక్ యాసిడ్ అవుతుంది. అంటే హెచ్ తీసుకుంటుంది కాంపౌండ్ అన్నది. హెచ్ ఇవ్వకుండా హెచ్ తీసుకుంటుంది. సో మనకి NAD+ అన్నది మళ్ళీ రీఫార్మ్ అవుతుంది. ఫర్దర్ యూసేజ్ ఇన్ గ్లైకోలిసిస్కి ఇన్ బోత్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ నాట్ మచ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఎందుకంటే మనం గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ వచ్చే వరకు నెట్ ATP 2 ATP మాత్రం రిలీజ్ అయ్యాయి. ఇంకా మనకి ఇంకా ఇంకా less than 7% of the energy in glucose is released and not all it traps as high energy bonds. less than 7% రిలీజ్ అయింది. మామూలు క్రబ్ సైకిల్ అయితే 36 ATP కదా, ఇక్కడ 2 ATP మాత్రం రిలీజ్ అయింది. అండ్ నాట్ ఆల్ ఇట్ high energy bonds of ATP. ఆల్సో ద ప్రొసెసర్ హజార్డియస్, ఎందుకంటే యాసిడ్ ఆర్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. How many ATPs are synthesized and detect the number of ATPs utilized during glycolysis? గ్లైకోలిసిస్లో మొత్తం 6 ATP, నెట్ ATP 2 మిగులుతాయి మనకి. అండ్ 1 molecule of glucose is fermented to alcohol lactic acid. Finally net ATP 2 మిగులుతాయి. Yeast poison themselves to death when the concentration of alcohol reaches 13%. Yeast poison themselves to death when the concentration of alcohol reaches 13%. ఆల్కహాల్ మనకి 13% రాగానే ఈస్ట్ అనేది పాయిజన్ అవుతుంది. అప్పుడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ బెవరేజెస్ దట్ ఆర్ న్యాచురల్లీ ఫర్మెంటెడ్? అంటే ఒకవేళ 40% ఉన్న బెవరేజెస్లోకి ఎలా అబ్టైన్ చేస్తారంటే, ఈ ఇథనాల్ని 75 degreesలో హీట్ చేస్తారు. అది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా కన్వర్ట్ వాటర్ అనేది 100 degrees దీని యొక్క బాయిలింగ్ డిగ్రీస్ అన్నది. ఈ బాయిలింగ్ డిగ్రీస్ అన్నవి 100 degrees కాబట్టి ఈ 100 degrees అన్నవి సో అప్రాక్సిమేట్లీ 85 degrees centigrade దగ్గర ఆపడం వల్ల వాటర్ అనేది 100 degreesలోనే బాయిలింగ్ అనేది స్టార్ట్ అవ్వి కంటిన్యూ అవుతుంది. కానీ 85 degrees దగ్గర కొద్ది అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ మాత్రమే కలెక్ట్ అవుతుంది. సో కంపారిటివ్లీ వాటర్ వేపర్ టు ద ఎవాపరేటెడ్ ఇథనాల్ చూసుకుంటే మనకి ఇథనాల్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ మనకి 40% ఆల్కహాల్ అని 40% ఆల్కహాల్ అని అనొచ్చు. What then is process by which organisms can carry out complex oxidation of glucose and extract the energy stores to synthesize a large amount of molecule needed for cellular metabolism? దీన్ని క్రబ్ సైకిల్ అంటాం. ఈ పైరువిక్ యాసిడ్ కనుక ఒకవేళ ఆక్సిజన్ ఉంటే పైరువిక్ యాసిడ్ అనేది క్రబ్ సైకిల్లో పార్టిసిపేట్ చేసి NADH-FADH2 ప్రొడ్యూస్ చేసి ఈ NADH-FADH2ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో యూస్ చేసి ఫైనల్లీ ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఫైనల్ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల బై ప్రోడక్ట్ H2O ఫామ్ అవుతుంది. దీన్నే ఫైనల్లీ రిక్వైర్స్ O2 కాబట్టి దీన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. It leads to complete oxidation of organic substances in the presence of oxygen and releases CO2. ఈ ప్రాసెస్లో మనకు CO2 రిలీజ్ అవుతుంది క్రబ్ సైకిల్లో. అండ్ వాటర్ అనేది ఫైనల్ స్టెప్లో ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాక మైటోకాండ్రియాలో ఉన్న H+ని యూస్ చేసుకుని వాటర్ అవుతుంది. అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సబ్స్ట్రేట్. This type of respiration is most common in higher organisms.
హైర్ ఆర్గానిజమ్స్ అంటే ఆక్సిజన్ తీసుకోగలిగేవి. అంటే ఇంకా ఏమన్నా మనము యానిమల్స్.